న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. వ్యవసాయ, గిరిజన సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలు, సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న విధానంతో సహా ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా అధికారులు చర్చించబోతున్నారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలు, సాఫ్ట్వేర్ వినియోగం తీరు, ఎదురవుతున్న ఇబ్బందులపై కమిటీ చర్చిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం, రైతు భరోసా అందించే క్రమంలో ధరణి సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహణ, భూముల సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, తద్వారా ఎదురవుతున్న సమస్యలపై భేటీలో చర్చించబోతున్నారు. దీంతో పాటు భూముల పట్టాల జారీ, పోర్టల్ వేదికగా దీనికోసం జారీ చేసే ఫామ్ కే, ఫామ్ ఎల్ నిర్వహణ, షెడ్యూల్ ప్రాంతాల్లో భూములు క్రయ విక్రయాల నిర్వహణ, ఇక ఇబ్బందులపైన సమావేశంలో చర్చ సాగబోతుంది. అడవి, రెవెన్యూ శాఖల భూముల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు, రెవెన్యూ దస్త్రాల్లో నమోదైన అటవీ భూములకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు. తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. వ్యవసాయ, గిరిజన సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అందిస్తున్న సేవలు, సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న విధానంతో సహా అందులో ఎదురవుతున్న సమస్యలపై కూడా అధికారులు చర్చిస్తున్నారు. ధరణి కమిటీ సమావేశంపై పూర్తి డీటెయిల్స్ తో మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ధరణి కమిటీ సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎటువంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టి చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాస్, ధరణిపై వేసినటువంటి అధ్యయన కమిటీ ఈ రోజు కూడా సమావేశం కొనసాగిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో, కలెక్టర్లతో కూడా 5 జిల్లా కలెక్టర్తో సమావేశం చేసి వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిపైన కూడా అధ్యయనం చేసినటువంటి కమిటీ ఈ రోజు మాత్రం వ్యవసాయం, గిరిజన సంక్షేమంతో పాటుగా అటవీ సంబంధించినటువంటి భూములకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్తో కూడా సమావేశం అవుతుంది. ఎందుకంటే 6వ చట్టం 2020 ప్రకారంగా అంటే వ్యవసాయానికి ఒక రకమైనటువంటి చట్టానికి అనుమతిస్తుంది. అటవీ సంబంధించిన అంశాలు 170 యాక్ట్ ప్రకారం ఉంటుంది. గిరిజన సంబంధించిన భూములకు ఒక్కొక్క చట్టానికి ఒక్కొక్క మన రాష్ట్రంలో చాలా రకమైనటువంటి భూములు ఉన్నాయి. ఇనాందారు భూములు, పట్టదారు భూములు, అదేవిధంగా అటవీ భూములు, గిరిజన సంక్షేమం సంబంధించిన బోర్డులు, దేవాదాయ భూములు, వక్బోర్డ్ భూములు, ఇట్లాంటి రకరకాల భూములు ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. సో ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ధరణితో లింకప్ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలు ఏం చేయాలనిపైన కూడా క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇప్పటివరకు ధరణి ద్వారా ఆ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి దానిపైన అధ్యయనం చేస్తున్న కమిటీకి ఈరోజు అగ్రికల్చర్ సంబంధించింది. ఎందుకంటే అగ్రికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంటు సెక్రటరీతో సమావేశంలో కావడం ప్రధాన అంశం ఏంటంటే రైతు భరోసా కూడా ప్రభుత్వం ఇవ్వాలని చూస్తుంది. గతంలో కూడా రైతు బంధు ఇచ్చినటువంటి అంశాలు ఉన్న నేపథ్యంలో సో ఎంత సీలింగ్ ఉన్న వారికి ఇచ్చారు, భూ సంబంధించిన అంశాలు ఎవరెవరికి ఇచ్చారు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న వారికి ఏ విధంగా ఇచ్చారు, దానివల్ల సాఫ్ట్వేర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఎంతమందికి ఇస్తున్నారు, ఏంటి అని దానిపైన పూర్తి వివరాలు కూడా అగ్రికల్చర్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులతో కూడా సమావేశం ఉంటుంది. ఆ తర్వాత గిరిజన సంక్షేమం సంబంధించినటువంటి అధికారులతో కూడా సమావేశం కాబోతున్నారు. అంటే సెక్రటరీ స్థాయి అధికారులతో ఈ సంబంధించిన ధరణి కమిటీ సమావేశం కూడా నిర్వహించబోతుంది. వారు కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారు. ప్రధానంగా అటవీ సంబంధించినటువంటి దాంట్లో గిరిజన సంబంధించిన సంక్షేమంలో ఏమైనా భూ సమస్యల మీద కానీ లేకపోతే ఈ రైతు భరోసా లాంటి అంటే రైతు పెట్టుబడి సంబంధించిన సహాయం అంశాలపైన ఎటువంటి సమస్యలు వచ్చాయని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా కొన్ని అపరిష్కృతం కాని సమస్యలు ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు, దానికి సంబంధించినటువంటి సేఫ్టీ వాల్స్ ఏముందని కూడా వారితో అవగాహన చేసుకునేందుకు గాను వారితో కూడా సమావేశం అవుతున్నారు. ఇంకా రాష్ట్రంలో అటవీ సంబంధించినటువంటి భూముల వ్యవహారం కూడా ఉంది. అటవీ సంబంధించిన భూములకు సంబంధించింది కూడా రైతు భరోసా అంటే రైతు భరోసా ఇప్పుడు అంటున్నాం, రైతు బంధు కానీ లేకుంటే రైతులకు ఇచ్చినటువంటి చేయుత సంబంధించిన కార్యక్రమం కూడా ఇవ్వలేదు. సో ఎవరెవరికి ఇచ్చారు 170 యాక్టు రైతు పోడు భూములు చేసుకునే వారికి ఇవ్వలేదు. గతం నుంచి చాలాసార్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పోడు సంబంధించిన భూములకు వాళ్ళకి ఆ గిరిజనులకు
పట్టాదారులు ఇస్తాం, వారికి కూడా రైతు భరోసా కూడా అనుమతిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానిపైన స్పష్టంగా ఉన్న నేపథ్యంలో సో ఆ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటవీ సంబంధించినటువంటి ఆ అధికారులతో కూడా సమావేశం కొనసాగుతుంది, ఇంటరాక్ట్ కాబోతున్నారు. ఇక దీంతో పాటుగా మనకు ధరణి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, సమస్యలకు మీరు ఎట్లా రెక్టిఫై చేసుకున్నారు, అనేకమైనటువంటి ధరణి అన్నది ఒక దరిద్రంగా అని కూడా అభివర్ణిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో తీసివేసి భూమాత అనే కొత్త యాప్ను తీసుకురాబోతుంది. ఇంకా కొత్త యాప్లో ఏ విధంగా ఉంటే బాగుంటుంది, సులభతరమైనటువంటి భూ పంపకాలు కానీ లేకుంటే భూ అమ్మకాలు కొనుగోలు విషయంలో కానీ లేకుంటే రేపు రైతు భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మంచిగా ఉండే విధంగా సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందనిపైన కూడా అధికారులకు అడిగి తెలుసుకొని వారి యొక్క మినిట్స్ కూడా రికార్డ్ చేయబోతుంది. ఏదైనప్పటికీ ధరణి పైన చాలా శరవేగంగా ధరణి తీసివేసి కొత్త తరహా భూమాత యాప్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు ముమ్మరం చేసింది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.